వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? తమను నేను డ్యాన్సులు చేశాను సార్, నా మాటలు వాళ్ళు వినరు అంటే పైకి తీసుకొచ్చాను. వింటారా వినరా? మీరు ఒక 50 సినిమాలు ప్రొడ్యూసర్, మీరు చిన్నపిల్లాడు అయిపోకూడదు. ఇలా సినిమా అంటే ఆడియన్సే కదా, మనం కూడా 50 సినిమాలు ఆఫీస్కి వెళ్ళినా తమన్ మెచ్యూర్ అవ్వు, క్లారిటీ అంటారు. మీరు ఇలా అయిపోతే ఎలా? అసలు ఆ జీన్స్, మీ డ్రెస్ ఏంటి అసలు? మీరు గేమ్ చేంజర్. ఫస్ట్ రాజు గారు వకీల్ సాబ్ సినిమా రికార్డింగ్ జరుగుతోంది. మగువ మగువ పాట మార్చ్ 8 రిలీజ్ చేశాము. ఆ రోజునే శంకర్ గారు మీటింగ్ పెట్టారు. సార్ రాజు గారు ఎప్పుడు వంకరగా నవ్వుతారు, ఒకలాగా ఇలానే నవ్వుతారు. నేను మగువ మగువ పాడుతుంటే సార్ ఎందుకు నవ్వుతున్నారంటే నాకు అర్థం కావట్లే. పాట బాగుంది, అన్నీ అయిపోయింది, పాట బాగుంది, అయిపోయినా కూడా ఇలా నవ్వుతూనే ఉన్నారు. సార్ ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు అర్జెంటుగా చెన్నైకి బయలుదేరాలి, అక్కడ శంకర్ గారు నీకోసం వెయిటింగ్ అన్న. అప్పుడు వేసుకున్నాను డైపర్. అంటే కొన్ని సినిమాలు హై ఇవ్వదు, అది ఒక భయం ఇస్తుంది. అంటే నాకు తెలుసు, ఓకే శంకర్ గారు, రెహమాన్ గారు మనం ఎలా ఎంజాయ్ చేసాం, మనం ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేయాలి. ఆ క్యాసెట్లు కొనడం కానీ, జెంటిల్మెన్ నుంచి మనం ఎంతో ఎంజాయ్ చేసాం ఆ సినిమాలంతా. ఆయన సినిమాకి నేను మ్యూజిక్ చేయడం ఫస్ట్ నేను ఓకే కామ్ డౌన్. ఫ్లైట్ 38,000 feet వెళ్ళిందో లేదో, నేనైతే స్టూడియోలోనే వెళ్ళిపోయాను. 38,000 feetకి వెళ్ళి ఆలోచిస్తున్నాను, దూకుదామా, బయటే ఉందామా, ఫ్లైట్లో ఉందామా అని. అసలు రాజుగారు అసలు మామూలు ఫిట్టింగ్ పెట్టలేదు. బట్ సో హ్యాపీ బికాస్ శంకర్ సార్ నేను లైక్ వెరీ కామెడీ ట్రావెల్. ఆయనకు తెలుసు నాకు యాక్టింగ్ రాదని, అయినా బాయ్స్లో పెట్టుకున్నారు. ఆయనకి ఏదో నా పైన ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్, ఎక్కడో వీడు ఏదో జోకులు వేస్తాడు, హ్యాపీగా ఉందాం వీడి కామెడీ. డాన్స్ ఆడినా తమన్, డాన్స్ నువ్వు ఎంత ఆడినా కనపడట్లేదు, నువ్వు ఫ్రేమ్ని చెడిపేస్తున్నావు, వచ్చేసే అంటారు. ఓకే సరే, అందరి ముందర అవమానం జరుగుతుంది. బట్ ఆయన పక్కనే కూర్చుని నాకు ఒక మైక్ ఇస్తారు, సిద్ధార్థ్ని ఏమన్నా ఒక కౌంటర్ వేయి అంటారు. సో అలా సిద్ధార్థ్ ఒక ఫన్. సో శంకర్ గారితో ఒక కామెడీ జర్నీ. ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక 20 yearsగా బాయ్స్ అయిపోయినప్పటి నుంచి ఆయనకి ఇంకో కొడుకులాగా నన్ను చూసుకున్నాడు. ఒక 20 years ఇస్ ఎ వెరీ బిగ్ రిలేషన్ ఆయనతో. ఆయన ఏ పార్టీ ఇంట్లో, ఆయన బర్త్డే అయినా ఈశ్వరి గారు వచ్చారు, శంకర్ గారు వాళ్ళ వైఫ్ వచ్చారు. సో వీఆర్ ఆల్ లైక్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ. అదితి ఈరోజు వచ్చి ఫస్ట్ టైం ఒక తెలుగు సాంగ్ సెకండ్ టైం పాడుతోంది తను. ఐఎమ్ సో హ్యాపీ దట్ అదితి ఈరోజు తన డాక్టర్. అదితి వచ్చి ఒక MBBS పాస్ అయిన డాక్టర్. బట్ అవన్నీ వదిలి షీ హెస్ కమ్ టు ఫిలిం. షీ ఈస్ డూయింగ్ సినిమా ఇంట్రెస్ట్. సార్ వాళ్ళ ఫాదర్ తర్వాత ఒక సక్సెసర్. శంకర్ గారు అబ్బాయి ఈజ్ వర్కింగ్ ఫర్ మురుగదాస్ గారు యాజ్ అన్ అసోసియేట్. సో వీళ్ళందరికీ ఏదో వీళ్ళు అలా కాదు, దే వాంట్ టు గివ్ బ్యాక్ టు సినిమా అలా. సో సచ్ అ లవ్లీ ఫ్యామిలీ. సో వాళ్ళ దీంట్లో శంకర్ గారి కంటే ఏదో ఆయన సినిమాకి మాత్రం కాదు, బట్ వాళ్ళకు ఉండే ఆ ఫ్యామిలీకి ఉండే రెస్పెక్ట్ని మనం ఎలా కాపాడాలి, ఇవన్నీ ఆలోచించి ఈ సినిమా మ్యూజిక్ చేయడం. అది మన రామ్ చరణ్ గారికి, ఆయనకి అది ఆయన సినిమాలో నాకు శంకర్ గారి సినిమా వస్తుందని నేను లైఫ్లో డ్రీమే చేయలేదు. సో దిస్ వాజ్ సచ్ అ బిగ్ డ్రీమ్. వెళ్ళనా ఎస్ 10th సినిమా రావాలి కాబట్టి మీరు తొందరగా బయలుదేరారు ఇంకా. ఎస్